Hallelujah. Hallelujah. So whatever the authority what Adam had, all the authority from Adam, Satan wanted to take it. కాబట్టి దేవుడిచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో దాని అంతటిని ఆదాము నుంచి సాతాను తీసుకోవాలని కోరుకున్నాడు. Now today on this earth, whatever authority Satan took, ఇప్పుడు భూమి పైన సాతాను ఏదైతే అధికారం తీసేసుకున్నాడో all that authority was taken from Satan. ఇప్పుడు మళ్ళీ సాతాను నుంచి ఆ అంత అధికారము తిరిగి తీసుకొనబడింది. Who took that? ఎవరు తీసుకున్నారు? Jesus took that on the cross. యేసుక్రీస్తు శిలువ పైన అధికారమును మళ్ళీ ఆర్జించారు. So it's a procedure. Pastors, those who are doing God's work, it's a procedure. What happened? God gave authority to Adam. Adam gave authority to Satan, and Satan Jesus was destroyed on the cross, and Jesus took all the authority from Satan, the authority which Almighty God gave to Adam. Amen. Amen. Hallelujah. దేవుడు అధికారమును ఆదాముకి ఇచ్చాడు, ఆదాము అధికారమును సాతానుకి ఇచ్చాడు. ఈ సాతాను శిలువ పైన యేసుక్రీస్తు నశింపజేసి అధికారమును యేసుక్రీస్తు తీసుకున్నాడు. యేసుక్రీస్తు అదే అధికారమును మళ్ళీ నరుడికి ఇచ్చాడు. So Jesus, whatever authority today you and me are having, it is the authority which once Satan had. కాబట్టి ఇప్పుడు నీకు నాకు ఏదైతే అధికారం ఉందో ఈ అధికారము ఒకప్పుడు సాతాను చేతిలో ఉండేది. So now what Satan is doing, he wants to take that authority again from you. కాబట్టి ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ఈ అధికారమును మళ్ళీ వాడు నీ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. But he cannot do that. ఇప్పుడు వాడు అలా చేయలేడు. Because who gave us authority? ఎందుకంటే అధికారం ఎవరిచ్చారు? Jesus gave us authority. యేసుక్రీస్తు ఇచ్చాడు. కాబట్టి First Adam was failed. కాబట్టి మొదటి ఆదాము ఓడిపోయాడు. He lost the battle. ఆయన నష్టపోయాడు అధికారంలో. He lost the battle, the war. He lost the war. ఆయన ఆ యుద్ధ రంగంలో మొదటి ఆదాము ఓడిపోయాడు. But second Christ, second Adam, Jesus, he won the battle. కాబట్టి రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఈ యుద్ధ రంగంలో గెలుపొందాడు. Because he won the battle, ఆయన యుద్ధంలో గెలిచాడు. కాబట్టి Satan cannot take that authority from us. మన నుంచి ఇప్పుడు సాతాను ఈ అధికారమును దొంగిలించలేడు. But కానీ now let's go to the image and likeness. ఇప్పుడు స్వరూపము పోలిక అనే మాట చూద్దాం. God's image, దేవుని పోలిక means inner being. ఎందుకంటే మన అంతరంగంలో ఉన్నటువంటి పోలిక అది. God's image is inner being. దేవుని యొక్క పోలిక అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు. Inward essence of God. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ లక్షణము, స్వభావము. The first inward essence of God is love. కాబట్టి దేవునికి ఉన్నటువంటి మొదటి అదృశ్య లక్షణం ఏంటంటే ప్రేమ. You can see this in 1 John 4:8. మొదటి యోహాను 4:8లో చూస్తాం. ఆ మాటని రాసుకోండి. No need to read, but you can write it down. The first essence of God is love. దేవుని యొక్క మొదటి గుణ లక్షణం ఏంటంటే ప్రేమ. The second essence of God is light. రెండవ లక్షణం ఏంటంటే వెలుగు. The third light, which is 1 John 1:5. మొదటి యోహాను 1:5 అది. The third essence is holiness. మూడవ లక్షణం ఏంటంటే పరిశుద్ధత. Revelation 4:8. ప్రకటన 4:8. And the fourth essence is righteousness. తర్వాత నాలుగవ లక్షణం ఏంటంటే నీతి, which is in Jeremiah 23:6. ఇర్మియా 23:6. So now God's image means, ఇప్పుడు దేవుని యొక్క పోలిక అంటే four things. 4 విషయాలు: love, ప్రేమ, light, వెలుగు, holiness, పరిశుద్ధత, righteousness. నీతి. Do you have these four things in you? ఈ 4 విషయాలు నీలో ఉన్నాయా? Do you have love in you? నీలో ప్రేమ ఉన్నదా? Do you have holiness in you? నీలో పరిశుద్ధత ఉన్నదా? Do you have light in you? నీలో వెలుగు ఉన్నదా? Do you have righteousness in you? నీలో నీతి ఉన్నదా? చాలా జాగ్రత్తగా ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 పాయింట్స్ ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి చెప్పాలా? ఎవరిలో ఉన్నాయి? అయ్యో గట్టి చెప్పండి. ఈ 4 పాయింట్స్ జీసస్ లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో when Jesus came to this earth, కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడైతే భూమిపైకి వచ్చారో, when he defeated Satan on the cross, శిలువ పైన సాతానుని యేసుక్రీస్తు ఓడించినప్పుడు, Jesus gave these 4 points to us. ఈ 4 విషయాలు యేసుక్రీస్తు మనకి ఇచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. So today we have this light. నేను వెలుగై ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు కాబట్టి మనందరిలో ఈ వెలుగు అనేది ఉన్నది. అందుకే
అందుకే దేవుడు ఏమంటాడంటే అన్నిటికంటే ఎక్కువ మీలో ఏముండాలా? ప్రేమ ఉండాలా. సో లవ్, హి గేవ్ టు us లవ్. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మనలో గొప్పగా ఉండాల్సింది దేవుని ప్రేమ అనేది ఉండాలి. సో లవ్, లైట్, హోలీనెస్ అండ్ రైచియస్నెస్ ఆర్ ఇన్ us. కాబట్టి ప్రేమ, పరిశుద్ధత, వెలుగు, నీతి, ఈ 4 విషయాలు మనలో ఉండాలి. సో గాడ్స్ ఇమేజ్ గురించి నౌ వి హావ్ సీన్ అబౌట్ దేవుని యొక్క పోలిక గురించి ఇంతవరకు మనం చూసాం. లెట్స్ సీ అబౌట్ గాడ్స్ లైక్నెస్. ఇప్పుడు దేవుని యొక్క పోలిక చూద్దాం. నౌ ఇమేజ్ ఇస్ ఇన్వర్డ్. మన అంటే ఈ పోలిక అనేది మన అంతరంగంలో ఉంది. లైక్నెస్ ఇస్ అవుట్వర్డ్. ఈ స్వరూపం అనేది బయట కనబడుతుంది. ఆమేన్. ఆమేన్. ఇమేజ్ అనగా ఇన్వర్డ్ క్వాలిటీస్. ఆ పోలిక అంటే లోపల ఉండే లక్షణము. లైక్నెస్ అనగా అవుట్వర్డ్ క్వాలిటీస్. ఈ అవుట్వర్డ్ క్వాలిటీస్. ఓకే, స్వరూపం అంటే బయట కనబడేటటువంటి ఈ లక్షణాలు. సో ద గాడ్స్ ఫార్మ్, దేవుని యొక్క రూపము, దేవుడు ఎలా ఉన్నాడు మనము కూడా ఎగ్జాక్ట్ గా అలాగనే ఉన్నాము. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఒకవేళ ఈ రోజు రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించాడు అనుకోండి, దేవుడు మీకు ఎలా కనబడతాడు తెలుసా? చెప్పండి, ఎలా కనబడతాడు? ఒకరోజు వన్ మ్యాన్ ఆస్క్డ్ మీ, బ్రదర్ యు ఆర్ టెల్లింగ్ దట్ యు హావ్ సీన్ గాడ్. ఒకరోజు ఒక ఆయన నన్ను అడిగాడు, బ్రదర్ మీరు దేవుడిని చూశారని మీరు అంటున్నారు కదా, దేవుడు ఎలా ఉంటాడు? హౌ, దేవుడు ఎలా ఉంటాడు అని నేను అన్నాను. దేవుడు నీలాగా ఉంటాడు, నాలాగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రూపం ఎవరైనా చూసారా ఈరోజు వరకు? యేసయ్యని ఫిజికల్ గా ఎవరైనా చూసారా? ఇలా శారీరకంగా చూసారు? No, we haven't seen. But when God comes and talks to you, He talks to you in your image, in your likeness. He will be exactly like you. కాబట్టి మనం ఎవరు కూడా శారీరకంగా ఆయన చూడలేదు, కానీ ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు కేవలం నీలాగే ఆయన కనబడతారు నీకు. When I saw Jesus in my vision first time, నేను మొదటిసారి దర్శనంలో నేను యేసుక్రీస్తుని చూసినప్పుడు I cannot see His face, ఆయన ముఖాన్ని నేను చూడలేకపోయాను. but I can see He has hands, the whole head, the body, and everything was white and several lights coming out of him. ఆయన శరీరమును, ఆయన యొక్క చేతులు, ఆయన శరీరం మొత్తాన్ని చూశాను. ఆయనలో నుండి రకరకాల వెలుగులు బయటకు రావడం చూశాను నేను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. So the only reason of God creating man is so that God can come and dwell in man. మానవుడిని దేవుడు తయారు చేయడానికి ఏకైక కారణం అది ఏంటంటే దేవుడు వచ్చి నరునిలో బ్రతకడానికి, జీవించడానికి. Amen. ఆమేన్. To express God, దేవునిని మనం వ్యక్తీకరించడానికి, to show dominion over the earth. భూమిపైన దేవుని అధికారమును చూపించడానికి. So now this verse is telling, ఇక్కడ ఈ వాక్యం చెబుతుంది, let them have dominion over the fish of the sea and over the birds of the heaven. ఆ ఆకాశ పక్షుల పైన, సముద్రముల జీవుల పైన వారు అధికారమును కలిగి ఉందురు గాక అని. సో అధికారము, చెప్పండి, అందరూ చెప్పండి, అధికారము. అధికారము, అధికారము కలగడానికి దేవుడు మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత రెండోది, cattle and over the earth and over every creeping things. What is creeping things? పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, ప్రాకు జంతువులను ఏమంటారు దాని తెలుగులో? ప్రాకు జీవులు. జీవులు. క్రీపింగ్ థింగ్స్ అంటే ప్రాకుతాయి కదా, ఆ ప్రాకే జీవులు. వాట్ ఈస్ క్రీపింగ్ థింగ్స్? ప్రాకే జీవులు ఏంటి చెప్పాలా మీరు? క్రీపింగ్ థింగ్స్ అంటే ఏంది? ఇది పాస్టర్ కాన్ఫరెన్స్ ముందే చెప్పా, మీరు మాట్లాడాలా. క్రీపింగ్ థింగ్స్ అంటే ఏంది? ఈ ప్రాకే జీవి చెప్పండి. వై గాడ్ హ్యాస్ టు రైట్ దట్ దేర్? ఎందుకు ఈ మాట రాయాల్సి వచ్చింది దేవుడు అక్కడ? ఆన్ అథారిటీ ఆన్ ఎవ్రీ క్రీపింగ్ థింగ్స్. చూడండి, అధికారం దేనిపైన ఇచ్చాడు? ప్రాకే ప్రతి జీవ పైన ఇచ్చాడు దేవుడు. That means spiritually God has given you authority over Satan. అంటే ఆత్మీయంగా దీన్ని అర్థం చేసుకోవడానికి సాతాను, సర్పం కదా, సాతాను పైన కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So do not worry about Satan. కాబట్టి మీరు సాతాను చూసి మీరు భయపడకండి. సరే, నేను నాకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలా? మీలో ఎంతమంది యేసయ్యతో మాట్లాడుతుంటారు డైలీ? రోజు దేవునితో. మీరు మాట్లాడకపోతే నా మెసేజ్ మీ వరకు రాదు. మీరు దేవునితో మాట్లాడకపోయా కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, బట్ ఐ వాంట్ యూ టు ఆన్సర్ మై క్వశ్చన్. మీలో ఎంతమంది యేసయ్యతో మాట్లాడతారు? ఇదేంది పాస్టర్లను అడిగే క్వశ్చన్ అన్నా ఇది అంటారా? ఓకే, అందరూ మాట్లాడుతుంటారు కదా. మీలో ఎంతమంది సాతాన్తో మాట్లాడుతుంటారు డైలీ? దిస్ ఇస్ నాట్ స్ట్రేంజ్ క్వశ్చన్, దిస్ ఇస్ హల్లెలూయా. మాట్లాడరా?
సాతాన్తో ఎంతమంది మాట్లాడుతుంటారు? హౌ మెనీ ఆఫ్ యూ స్పీక్స్ టు సాటాన్ డైలీ? ఏంది ఇలా అడుగుతున్నాడు? సాతాన్తో ఎవరైనా మాట్లాడతారా? అంటే మేము సాతాన్ ఫ్రెండ్సా అనుకుంటున్నారా? ఇఫ్ యూ డు నాట్ స్పీక్ టు సేటన్, యూ డోంట్ నో హౌ టు డిఫీట్ సేటన్. మీరు సాతానుతో మీకు మాట్లాడడం తెలియకపోతే సాతాన్ని ఎలా ఓడించాలో కూడా మీకు తెలియదు. వీక్షించారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారవుతారు. గాడ్ బ్లెస్ యూ.